Good morning everyone. Welcome to Lapakshi Fixate. RRB NTPC Stage 1 90th paper question number 1. Question number 1. P is 4 times as efficient as Q. P can complete a work 45 days less than Q. If both of them work together, in how many days the work will be completed? Now PQ. P how many days తెలీదు, Q how many days ఇది కూడా తెలీదు. సో P ఈజ్ 3 times యాజ్ ఫాస్ట్ యాజ్ Q. అంటే Q కెపాసిటీ 1 అయితే P కెపాసిటీ 3 times కాబట్టి 3 అవ్వాలి. కెపాసిటీ రేషియో 3:1 అయితే డేస్ 4 times కదమ్మా, 4 times యాజ్ ఫాస్ట్ యాజ్ Q. సో కెపాసిటీ రేషియో 4:1, డేస్ రేషియో 1:4. సో 1:4 అయితే 3 లెస్ అవుతుంది, 45 days. సో 3కి 45 అయితే 1కి ఎంత అవ్వాలి, 15 days అవ్వాలి. అండ్ 4కి ఎంత అవ్వాలి, 60 days అవ్వాలి. సో ఎల్సిఎం ఎంత, 60. ఇప్పుడు పీక్యూ ఇద్దరు వర్క్ చేశారనుకోండి. సో పి అనే పర్సన్ పెర్ డే 4, క్యూ అనే పర్సన్ పెర్ డే 5. సో ఇప్పుడు పీక్యూలు ఇద్దరు వర్క్ చేస్తే టోటల్ వర్క్ ఎంత ఉంది, 60 units ఆఫ్ ద వర్క్ ఉంది. 60 units ఆఫ్ ద వర్క్ పీక్యూలు ఇద్దరు 1 dayకి 5 చెప్పున చేసుకుంటూ వెళితే 60/5, సో దట్ ఈక్వల్ టు 12 days పడుతుంది. ఇఫ్ పీ అండ్ క్యూ వర్కింగ్ టుగెదర్ దెన్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 12 days అవుతుంది. సో 12 days ఆప్షన్ 2 is the answer. So P is 4 times as efficient as Q. That means P and Q capacity ratio 4:1, days ratio 1:3, difference 3, 3కి 45, 1కి 15, 4కి 60. Now P alone can do a piece of work in 15 days. Now Q alone 60 days. So LCM 60. ఇప్పుడు పీక్యూలు ఇద్దరు 1 dayకి 5 చేస్తారు. 1 dayకి 5 చెప్పిన టోటల్ వర్క్ 60 చేయడానికి 12 days టైం పడుతుంది. ఇఫ్ పీ అండ్ క్యూ వర్కింగ్ టుగెదర్ దెన్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 12 days అవ్వాలి. సో 12 days ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, rupees 5283 divided into 4 parts in the proportion 2/5, 3/6, 4/7 and 5/8. రేషియో అనేది ఎప్పుడు కూడా ఫ్రాక్షన్లో కానీ డెసిమల్లో కానీ ఉండకూడదు. 5 6 6 8 24 ఎల్సిఎం 24 × 5 120, 120 7 840 అవుతుంది. కాబట్టి ప్రతి నెంబర్ని ఈ ఎల్సిఎం 840 చేత మల్టిపుల్ చేయాలి. సో 840 చేత మల్టిపుల్ చేస్తే 5 2 times క్యాన్సిల్. సో 2 2s 4, 4 × 84. సో 4 × 84 ఎంత అయింది, 336. అలాగే నెక్స్ట్ వన్ ఎంత అవుతుంది, 420. 12 times అంటే 480. 105 times అంటే 525. నో ద 4 parts ఆర్ ఇన్ ద రేషియో ఏమవుతుంది, 336:420:480:525. మనకు కావాల్సింది ఏంటి, సెకండ్ పార్ట్ కావాలి. నో సెకండ్ పార్ట్ దట్ ఈక్వల్ టు 5283. ఇందులో సెకండ్ పార్ట్ ఎంత, 420. అవుట్ ఆఫ్ 4 parts కూడా టోటల్ చేస్తే 1761 వస్తుంది. సో 1761 ఇది ఎగ్జాక్ట్గా ఇందులో 3 times క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు సెకండ్ పార్ట్ ఎంత అవ్వాలి, 1260 rupees అవ్వాలి. సో 1260 ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 5283 డివైడెడ్ ఇంటూ 4 parts, 2/5, 3/6, 4/7, 5/8. ఎల్సిఎం తీసుకున్నానమ్మా, 840 ఎల్సిఎం అయింది. ప్రతి ఫ్రాక్షన్ని ఎల్సిఎం చేత మల్టిపుల్ చేస్తే, ఎందుకంటే రేషియో అనేది ఎప్పుడు కూడా ఫ్రాక్షన్లో కానీ డెసిమల్లో కానీ ఉండకూడదు. 840 చేత మల్టిపుల్ చేసేస్తే అప్పుడు ఏమైంది, రేషియో 336:420:480:525 రేషియో అవుతుంది. మనకి సెకండ్ పార్ట్ కావాలి. 5283లో సెకండ్ పార్ట్ ఎంత అవ్వాలి, 420 అవుట్ ఆఫ్ 1761 రావాలి. సో సింప్లిఫై చేస్తే 1260 rupees అవుతుంది. దెన్ ద థర్డ్ పార్ట్, సెకండ్ పార్ట్ విల్ బి 1260 rupees. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the sum of
the sum of 3 bar 0.85 and sum kada kavali 4 bar 0.88. సో 3 బార్ అంటే -3 ప్లస్ 0.85 అవుతుంది. 4 బార్ అంటే -4 ప్లస్ 0.88 అవుతుంది. ఓకే, సో ఈ రెండు సింప్లిఫై చేసామనుకోండి, ఈ రెండు సింప్లిఫై చేస్తే -7 ప్లస్ 1.63 రావాలి. సో 1.63 -7 ప్లస్ 1.63 3 bar and 4 bar. So -7 plus 1.63. సో 63 అంటే 1 అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? -8 ప్లస్ -8 కాదు. సో 3 బార్ అంటే -3 ప్లస్ 0.85 ప్లస్ ఏమవ్వాలి? -4 ప్లస్ 0.88 అవుతుంది. ఇది సింప్లిఫై చేసామనుకోండి 6 బార్ 0.73 అవుతుంది. 6 బార్ 0.73. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. And next one, in 2014 female population is what percent of the total population? So 2014 total ఎంత? 54. ఇందులో మేల్స్ ఎంత? 34. దెన్ ఫిమేల్స్ ఎంత? 20. Now female population percentage. So in 2014 female population ఎంత? 20 out of 54 into 100. Now 20 by 54 into 100, that equal to 37.03 percentage. In 2014 the female population percentage will be 37.03 percentage. Option 2 is the answer. 37.03 percentage. And next question, a man bought 15 mangoes for a rupee. So 15 mangoes for a rupee, cost price ఇచ్చాడు 100%. How many mangoes was sold for a rupee so that there is a loss of 25%, అంటే 75% కమ్మాలి. సో 15 5 times cancel, 5 20 times cancel. Now must be sold 20 mangoes for ఏ రూపీ అవుతుంది. ఓకే, he must be sold 20 mangoes for a rupee to get 25% loss. So 20 mangoes, option 4 is the answer. 15 mangoes cost price 100%. Now how many mangoes selling price? So 75%, because he make a loss of 25%. So 15 into 100 equal to something into 75, then something equal to 20 mangoes. Now the answer is 20 mangoes for a rupee. Now must be sold 20 mangoes for a rupee. Option 4 is the answer. And next one, the cost of 5 tables equal to 100 more than, so 100 more than the cost of 11 chairs. The cost of 9 chairs plus 9 tables, that is 4500. That means 1 chair plus 1 table equal to 500. So 1 chair plus 1 table equal to 500 అయితే, so 5 tables for 11 chairs. సో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ రెండు సింప్లిఫై చేసామనుకోండి చైర్ కాస్ట్ 150 రూపీస్ అవుతుంది. దాని తర్వాత టేబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 350 రూపీస్ అవుతుంది. నౌ ద కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ చైర్ అండ్ టేబుల్ ఆర్ 150 and 350 respectively. So 150 350, option 2 is the answer. Okay, 5 tables equal to 100 more than the 11 chairs. 9 chairs plus 9 tables 4500. That means 1 chair plus 1 table 500. 5 tables 11 chairs 11 ఎంత ప్లస్ 1100. ఈ 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి సో చైర్ కాస్ట్ 150 రూపీస్ అవుతుంది.
టేబుల్ కాస్ట్ 350 రూపీస్ అవుతుంది. సో 150 350. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, tan 2 theta ఈక్వల్ టు 1 by tan 4 theta that equal to cot 4 theta ఈక్వల్ టు సో tan 90 minus 4 theta అవుతుంది. నో tan 2 theta ఈక్వల్ టు tan 90 minus 4 theta. Now 2 theta equal to 90 minus 4 theta. Then 6 theta equal to 90 degrees. Then 3 theta equal to 45 degrees అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? tan 3 theta కావాలి. tan 3 theta equal to tan 45. సో tan 45 degrees నథింగ్ బట్ ఈక్వల్ టు ఏమవ్వాలి? 1 రావాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సో tan 2 theta ఈక్వల్ టు 1 by tan 4 theta అంటే cot 4 theta tan 90 minus 4 theta అయింది. tan 2 theta ఈక్వల్ టు tan 90 minus 4 theta. సో 2 theta ఈక్వల్ టు 90 minus 4 theta అయితే 6 theta ఈక్వల్ టు 90 degrees, 3 theta ఈక్వల్ టు 45 degrees అవ్వాలి. నౌ tan 45 degrees. సో tan 45 degrees నథింగ్ బట్ ఈక్వల్ టు 1. ఆప్షన్ 2 is the answer. And next one, the price of table depreciates every year by 20%. If the value of the table after 2 years will be 32,000, then what is the present value of the table? Present value of the table x అనుకుందాం. సో 20% డిక్రీజ్ అయితే 80% ఉంటుంది. ఇంకో 1 year తర్వాత మళ్ళీ 20% డిక్రీజ్ అయితే 80% ఉంటుంది. ఆఫ్టర్ 2 years వాల్యూ ఎంత అవ్వాలి? x ఇంటూ 80/100 ఇంటూ 80/100 దట్ ఈక్వల్ టు 32,000 అవ్వాలి. సో 32,000, 2 zeros క్యాన్సిల్. సో 64, 320లో 5 times క్యాన్సిల్. నౌ ద ప్రెజెంట్ కాస్ట్, present price of the table, present cost of the table 500 into 100 అంటే 50,000 అవ్వాలి. సో 50,000. ఆప్షన్ 3 is the answer. ప్రెజెంట్ కాస్ట్ ఎంత? ఎక్స్ అమ్మ. డిక్రీజ్డ్ బై 20% అంటే 80/100 ఇంటూ 80/100 దట్ ఈక్వల్ టు 32,000. సో సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 50,000. నౌ ద ప్రెజెంట్ కాస్ట్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ 50,000 అవుతుంది. సో 50,000. ఆప్షన్ 3 is the answer. And next one, if n equal to 7 minus √7 minus √3 by √7 plus √3, అలాగే 1 by n ఈక్వల్ టు అది రివర్స్ అవుతుంది కదా. దెన్ n ఈక్వల్ టు తీసుకున్నాం అనుకోండి. సో n ప్లస్ 1 by n దట్ ఈక్వల్ టు √7 minus √3 by √7 plus √3 ప్లస్ ఏమవుతుంది? √7 ప్లస్ √3 డివైడెడ్ బై √7 minus √3 అవుతుంది. సో ఇది రేషనలైజ్ చేసామనుకోండి. రేషనలైజ్ చేస్తే √7 minus √3 హోల్ స్క్వేర్ ప్లస్ √7 ప్లస్ √3 హోల్ స్క్వేర్. డినామినేటర్ ఏమవుతుంది? 7 minus 3 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు a minus b హోల్ స్క్వేర్ ప్లస్ a plus b హోల్ స్క్వేర్, a minus b హోల్ స్క్వేర్ ప్లస్ a plus b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 2 into a square plus b square అవ్వాలి. సో 2 into 7 plus 3 డివైడెడ్ బై 4 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 4. 20 డివైడెడ్ బై 4 అంటే ఎంత అవ్వాలి? 5 అవ్వాలి. సో 5. ఆప్షన్ 2 is the answer. n plus 1 by n √7 minus √3 by √7 plus √3 plus √7 plus √3 by √7 minus √3 రెండు కూడా రేషనలైజ్ చేస్తే √7 minus √3 హోల్ స్క్వేర్ ప్లస్ √7 plus √3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 7 minus 3 రావాలి. అంటే a minus b హోల్ స్క్వేర్ ప్లస్ a plus b హోల్ స్క్వేర్. సో 2 into a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే సో 2 into 7 plus 3 20 డివైడెడ్ బై 7 minus 3 4, 20 డివైడెడ్ బై 4 అంటే 5 అవ్వాలి. సో 5. ఆప్షన్ 2 is the answer. And next one, what is the smallest value that must be added to 709 so that the result is a perfect square? సో 709 తర్వాత వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది? 729 అవుతుంది. మరి 709 729 అవ్వాలి అంటే ఎంత యాడ్ అవ్వాలి?
20 యాడ్ అవ్వాలి. సో 20 ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సో 709 22 స్క్వేర్ 25 స్క్వేర్ అంటే ఎంతమ్మా 625. 26 స్క్వేర్ ఎంత 676. 27 స్క్వేర్ ఎంత 729. మరి 709 తర్వాత వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ 729. 709 729 అవ్వాలి అంటే ఎంత యాడ్ చేయాలి 20 యాడ్ చేయాలి. సో 20 యాడ్ చేస్తే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 40% of a number 40% of a number is 40% of a number is 290. Then what is the number which is 20% more than the initial number? Initial number 100% is 20% more అయితే 120% అవుతుంది. 120కి ఎంత 43s are 120. సో 293s are 870 రావాలి. Then the 20% more than initial number is 870. Option 1 is the answer. 40% of a number 290. 40%కి 290 అయితే 20% more than the initial number. Initial number itself 100% is 20% more అంటే 120% అవ్వాలి. 40%కి 290 అయినప్పుడు 120%కి ఎంత అవుతుంది 290 into 3 అవుతుంది. సో 293s are 870 రావాలి. సో 870 ఆప్షన్ 1 is the answer. And next one 34n. So 34n divided by 11. Then what is the value of n? రూల్ 11 ఏంటి ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ ఈక్వల్గా ఉండాలి. అంటే 3 + n ఇది 4. సో 3 + n 4 ఈ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే సో 3 + n = 4. దెన్ n = ఎంత అవ్వాలి 1 ఉండాలి. సో n వాల్యూ 1 ఉంటే కనుక నెంబర్ 341. నౌ 341 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అవుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? సో n షుడ్ బి 1 రావాలి. సో 1 ఈజ్ ద ఆన్సర్. And next question, in 2016 male population how much percent more than the female population? So 2016 male population. సో 2016లో మేల్ పాపులేషన్ ఎంత 40. మరి 2016లో ఫిమేల్ పాపులేషన్ తీసుకున్నాను అనుకోండి 72 - 40 32 ఉండాలి. సో ఇక్కడ ఏమైంది మోర్ అయింది. మోర్ పర్సంటేజ్. నో మేల్స్ ఆర్ 8 more than the females. So 8 more than 32 into 100. So in 2016 males are 25% more than females అవుతుంది. సో 25% more. Option 1 is the answer. So 2016 total 72, males 40, females 32. Males are 8 more than females. So 8 by 32 into 100. So 25%. In 2016 males are 25% more than that of the females అవ్వాలి. So 25%. Option 1 is the answer. Okay. And next one, a bus starts running with a initial speed 33 km/h. Initial speed 33 km/h. Increases every hour by certain amount. It takes 7 hours to cover a distance 315 kilometers. Then what will be the hourly increment in the speed of the bus? So second hour ఎంత అవుతుంది 33 + x. థర్డ్ అవర్ ఎంత అవ్వాలి 33 + 2x. ఫోర్త్ అవర్ ఎంత అవ్వాలి 33 + 3x. ఫిఫ్త్ అవర్ ఎంత అవ్వాలి 33 + 4x. సిక్స్త్ అవర్ ఎంత అవ్వాలి 33 + 5x. సెవెంత్ అవర్ ఎంత అవుతుంది 33 + 6x అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఎంత 315. సో 7 into 33. 7 1s are 7 3s are 21. 231 plus x 2x 3 6 10 15 21x that equal to 315.
Now 21x equal to 84, then the x equal to ఎంత అవుతుంది 4 kilometers per hour. That means the bus speed increased by 4 kilometers per every hour అవుతుంది. So 4 kmph, option 4 is the answer. ఫస్ట్ అవర్ 33, ఎవ్రీ అవర్ కూడా అది కాన్స్టెంట్ ఇంక్రీజ్ ఉంది. సెకండ్ అవర్ 33 ప్లస్ ఎక్స్, థర్డ్ అవర్లో మళ్ళీ ఇంకో ఎక్స్ పెరిగితే 33 ప్లస్ 2x, 33 ప్లస్ 3x, 33 ప్లస్ 4x, 33 ప్లస్ 5x, 33 ప్లస్ 6x అవ్వాలి. సో టోటల్ ఎంత 315. సో సింప్లిఫై చేస్తే 21x ఈక్వల్ టు 84, దెన్ x ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 kilometers per hour. దట్ మీన్స్ ద స్పీడ్ ఆఫ్ ద బస్ ఇంక్రీజ్డ్ బై 4 kilometer per hour ఎవ్రీ అవర్ అవుతుంది. ఇంక్రీజ్డ్ ఎవ్రీ అవర్ బై 4 kmph అవ్వాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ సిలిండర్ సర్క్యూమ్స్క్రైబ్స్ ఏ స్పియర్. సో స్పియర్, సిలిండర్, a cylinder circumscribes a sphere. What is the ratio of the volume of the sphere? So radius r అనుకుందాం, ఇదెంత అవుతుంది 2r అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్? వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 pi r cube, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ pi r square, h ఎంత అవుతుందమ్మా 2r అవుతుంది. పై ఆర్ క్యూబ్ క్యాన్సిల్. సో దట్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి 4:6, నథింగ్ బట్ ఈక్వల్ టు ఏమవుతుంది 2:3. నౌ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 రావాలి. 2:3, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 pi r cube, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ pi r cube. సో రెండింటికి రేషియో కడితే ఎంత అవుతుంది 4:6 రేషియో, అంటే 2:3 రావాలి. సో 2:3, సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, a tire revolves 3 times in 2 seconds. So 3 times in 2 seconds. How much time does it take to revolve 66 radian angle? So 3 times in 2 seconds అయితే సో 1 సెకండ్కి ఎన్ని టైమ్స్ అవ్వాలి 3/2 టైమ్స్ అవ్వాలి. సో 3/2 టైమ్స్, సో 3/2 టైమ్స్ అయింది. ఓకే, సో 3/2 టైమ్స్ అంటే సో 2πr కదా. సో 3/2 ఇంటూ 2π, సో 2π 2 క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3π అవుతుంది. నో 66 రేడియన్స్ అన్నాడు, దట్ ఈక్వల్ టు 1/3π ఇంటూ 66. 1/3π ఇంటూ 66 అంటే 1/3 ఇంటూ 22/7 ఇంటూ 66. ఓకే, ఇంటూ 66 క్యాన్సిల్, సో దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 7 seconds అవుతుంది. సో 7 seconds, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. వాట్ విల్ బి ద నెక్స్ట్ నెట్ డిస్కౌంట్ ఆఫ్టర్ 2 successive discounts? 40% డిస్కౌంట్ ఇస్తే 60% కమ్మాలి, 20% డిస్కౌంట్ ఇస్తే 80% కమ్మాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఓవరాల్ తీసుకుంటే దట్ ఈక్వల్ టు 48 అనేది సెల్లింగ్ ప్రైస్ అయింది. మనకు కావాల్సింది ఏంటి సింగిల్ డిస్కౌంట్ కావాలి. సో సింగిల్ డిస్కౌంట్ దట్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి 100 minus 48. 100 minus 48 అంటే సింగిల్ డిస్కౌంట్ ఎంత అవుతుంది 52% అవుతుంది. సో 52% సింగిల్ డిస్కౌంట్, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 60/100 ఇంటూ 80/100 ఇంటూ 100. సో సింప్లిఫై చేస్తే 48 అవుతుంది. సో 100 ఉన్నది 48 అమ్మితే డిస్కౌంట్ ఎంత అవ్వాలి 100 minus 48, 52% సింగిల్ డిస్కౌంట్ అవ్వాలి. నౌ ద సింగిల్ డిస్కౌంట్ విల్ బి 52%. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is the average of the squares of first
19 న్యాచురల్ నెంబర్స్. సో 19 న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ కావాలి. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. 19 న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్స్ తీసుకుంటే ఎంత అవుతుంది? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6 సమ్ అయింది. సో డివైడెడ్ బై 19 చేస్తే సో న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ అవుతుంది. సో స్క్వేర్ ఆఫ్ ద ఫస్ట్ 19 న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ అవుతుంది. 19 క్యాన్సిల్, 2 3s ఆర్. సో నెక్స్ట్ 3 13 టైమ్స్ క్యాన్సిల్. సో దట్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 2 3 టైమ్స్ క్యాన్సిల్, 3 13 టైమ్స్ క్యాన్సిల్. సో దట్ ఈక్వల్ టు 130 అవ్వాలి. సో నౌ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 19 నెంబర్స్ యావరేజ్ విల్ బి 130 అవుతుంది. సో 130 ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 ఇన్లెట్ పైప్స్ ఏబి అనుకుందాం. సో ఏబి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours and 12 hours రెస్పెక్టివ్లీ. అవుట్లెట్ పైప్ సి, సో సి అనేది అవుట్లెట్ పైప్, 80 gallons per hour. ఆల్ ద 3 pipes వర్కింగ్ టుగెదర్, అంటే ఏబిసి 3 వర్క్ చేస్తే ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 20 hours పట్టింది. సో 20 hours. సో ఎల్సిఎం తీసుకుంటే 60 ఈజ్ ద ఎల్సిఎం. 1 hour వర్క్ ఆఫ్ ఏ ఈజ్ +6. సో +5, ఇది +3 అవ్వాలి అంటే దెన్ సి ఈక్వల్ టు ఎంత అవుతుంది? -8 అవుతుంది. సో సి ఎలోన్ వర్క్ చేయాలి అంటే 60/8 hours పడుతుంది. 1 hourకి 80 gallons తీసుకుంటే ఇంటూ 80 కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అవుతుంది. దెన్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ 600 ఏమవ్వాలి? గ్యాలన్స్ అవ్వాలి. సో 600 gallons. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సో ఎల్సిఎం 60, ఏ 10 hours, బి 12 hours, సి 21 hours తీసుకుంటే 20 hours తీసుకుంటే సో ఎల్సిఎం 60 కాబట్టి ఏ +6 బి 5, ఏ + బి + సి +3 అయింది అంటే సి ఎంత అవ్వాలి? -8. అంటే సి అనేది 1 hourకి 8 చెప్పిన 60 ఎంటీ చేయాలి అంటే 60/8 hours పడుతుంది. 1 hourకి 80 gallons చెప్పిన 60/8 hoursలో సో 60/8 ఇంటూ 80 అంటే 600 gallons ఆఫ్ ద వాటర్, దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అవ్వాలి. సో 600 gallons. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, it took 4 days 6 persons to paint inside 4 walls of the room. సో 6 persons 4 days చేస్తే సో 1 వర్క్ చేస్తున్నారు. m1d1/w1 ఈక్వల్ టు m2d2/w2. 2 persons హౌ మెనీ డేస్? 2 adjacent walls అన్నాడు. 4 walls ఉంటే 4 wallsలో 2 walls తీసేస్తే రిమైనింగ్ 2 walls అంటే సో హాఫ్ వర్క్ ఉంటుంది, హాఫ్. సో దట్ ఈక్వల్ టు 4 క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 6 days అవ్వాలి. నౌ 2 persons కెన్ డూ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ 6 days అవుతుంది. సో 6 days. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మేల్ టు ఫిమేల్ పాపులేషన్ ఇన్ 2015? సో 2015 మేల్ పాపులేషన్ తీసుకున్నాం అనుకోండి. సో 2015 మేల్ పాపులేషన్ 35, బట్ 2015లో ఫిమేల్ పాపులేషన్ తీసుకున్నాం అనుకోండి. 60 - 35 25 రావాలి. నా 2015 మేల్స్ ఫిమేల్స్ తీసుకుంటే సో 35 25 అంటే రేషియో ఎంత అవుతుంది? 7:5 రేషియో అవుతుంది. సో 7:5. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 2015లో మేల్ పాపులేషన్ 35, ఫిమేల్ పాపులేషన్ 60 - 35 25. 35-25 రేషియో ఎంత అవుతుంది? 7:5. మేల్స్ అండ్ ఫిమేల్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:5. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. Female population in 2015 is what percent of female population in 2014? So 2015 ఫిమేల్ పాపులేషన్ తీసుకున్నాం అనుకోండి. 2015లో ఫిమేల్ పాపులేషన్ ఎంత? 25. అలాగే 2014
ఫిమేల్ పాపులేషన్ తీసుకుంటే 20. సో ఫస్ట్ వన్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెకండ్ వన్. నౌ 25 what percent of 20 into 100, so that equal to 125 percentage. 2015 female population is 125% of the female population in 2014 ravali. So 125 percentage, option 4 is the answer. Okay, and next one, in a match average runs scored by 5 players 49. 5 players average 49 అయితే సమ్ ఎంత అవుతుంది? 5 into 49 245. ఇందులో 4 players ఎంత? 75 30 62 and 21 తీసేస్తే సో ఇంకా ఫిఫ్త్ ప్లేయర్ స్కోర్ వస్తుంది. స్కోర్ ఆఫ్ ద ఫిఫ్త్ ప్లేయర్ ఈక్వల్ టు 245 minus 188, దట్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 57. నౌ ద స్కోర్ ఆఫ్ ద ఫిఫ్త్ ప్లేయర్ విల్ బి 57 అవుతుంది. సో 57, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద అమాంగ్ root 10 plus root 4, root 11 plus root 3, root 7 plus root 7 is the smallest. ఇదంతా కూడా స్క్వేర్ చేసామనుకోండి. సో స్క్వేర్ చేస్తే ఇది ఎంత అవ్వాలి? సో 10 plus 4 plus 2 root of 40 అంటే ఎంత అయింది? ఇది 14 plus 2 root 40 అయింది. ఇది సింప్లిఫై చేస్తే 14 plus 2 root of 33 అవుతుంది. ఇది సింప్లిఫై చేస్తే 14 plus 2 root of 49 అవుతుంది. సో ఇందులో మనకు కావాల్సింది ఏంటి? స్మాలెస్ట్ వన్ అంటే సెకండ్ వన్. సో సెకండ్ వన్ బిలాంగ్స్ టు root 11 plus root 3. సో root 11 plus root 3, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, రామ్ మోహన్ అండ్ కమల్, రామ్ మోహన్ అండ్ కమల్, Mohan and Kamal are partners and invest in a business. Ram is 2/5 of the total. Manan invested 3/8 of the total. So 5 8 total 40 అనుకోండి. 40లో 2/5 అంటే ఇది 16 అవుతుంది. నెక్స్ట్ వన్ ఎంత అవుతుంది? 3/8 అంటే 15 రావాలి. 31 అయిపోతే రిమైనింగ్ ఎంత రావాలి? 9 రావాలి. సో వాట్ ఈస్ ద రేషియో అడిగాడు. సో రేషియో ఎంత అవుతుంది? 16:15:9 అవ్వాలి. సో 16:15:9, ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ 3 5 ఎల్సిఎం 40 అనుకోండి. సో రామన్ ఎంత ఉండాలి? సో 2/5 అవ్వాలి. 5 8 times 8 2s are 16. సో నెక్స్ట్ మన్నన్ ఎంత ఉండాలి? 3/8. 8 5s are 5 3s are 15. ఇంకా కమల్ ఎంత అవుతుంది? 40 minus 16 minus 15 అంటే 9 అవ్వాలి. సో రేషియో విల్ బి 16:15:9 రావాలి. సో 16:15:9, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ ఏ ఫ్యాన్ ఫర్ రూపీస్ 1900, సో 1900కి అమ్మితే 5% లాస్ అంటే 95% వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 20% గెయిన్ అంటే 120కి అమ్మాలి. 120కి ఎంత? నా సెల్లింగ్ ప్రైస్ 120 into 1900 డివైడెడ్ బై 95 అవుతుంది. 95 ఇందులో 2 times క్యాన్సిల్, దెన్ ద సెల్లింగ్ ప్రైస్ విల్ బి 2400 అవ్వాలి. సో 2400, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సో 1900కి అమ్మితే 5% లాస్ అంటే 95% అవుతుంది. 95%కి 1900 రూపీస్ అయితే 20% గెయిన్ రావాలి అంటే 120%కి అమ్మాలి. 120కి ఎంత? సో సింప్లిఫై చేస్తే ఎంత అయింది? 2400 అయింది. సో 2400, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. And next question, an article is sold for rupees 6552 after 22% discount. What is the marking price? So marking price తెలియదు. 22% డిస్కౌంట్ ఇస్తే 88%కి అమ్మాలి. సో దట్ ఈక్వల్ టు ఎంత? 6552. సో 6552. ఓకే, సారీ 20 అంటే 78% అవుతుందమ్మా. మార్కింగ్ ప్రైస్
22% డిస్కౌంట్ ఇస్తే 78% అమ్మాలి. సో దట్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 6552. ఇది సింప్లిఫై చేసాం అనుకోండి, మార్కింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ 8400 అవుతుంది. సో 8400 ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో మార్కింగ్ ప్రైస్ ఇంటూ 22% డిస్కౌంట్ అంటే 78% అవ్వాలి. మార్కింగ్ ప్రైస్ ఇంటూ 78/100 దట్ ఈక్వల్ టు 6552. దెన్ మార్కింగ్ ప్రైస్ ఈక్వల్ టు 8400 రావాలి. సో 8400 ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, the salary of A is 25% more than B and 25% less than C. So A, B, C. So 25% more than B అయితే 4 అయితే ఇది 5 అవుతుంది. 25% లెస్ దాన్ సి అయితే ఇది 4 అయినప్పుడు ఇది 3 అవ్వాలి. ఏబిసి రేషియో తీసుకుంటే 15:12:16 అవ్వాలి. దెన్ బై వాట్ పర్సెంట్ ఈజ్ ద శాలరీ ఆఫ్ బి లెస్ దాన్ సి? సో లెస్ పర్సంటేజ్. సో బి అనేది సి కన్నా 4 లెస్ దాన్ 16 ఇంటూ 100. దట్ మీన్స్ బి శాలరీ ఈజ్ 25% లెస్ దాన్ సి రావాలి. సో 25%, సో సారీ, less than that of C. 3 4s are 12, 25% more than B and 25% less than C. So C 4 అయితే A ఎంత అవ్వాలి? 3 అవ్వాలి. 5 3s are 15, సారీ ఇది 5 4s are 20 అమ్మ. సో 20 తీసుకుంటే సో ఎంత లెస్ ఉంది? 8/20. సో ఏబిసి, B4 అయితే A5 అవుతుంది. సో C4 అయితే A ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 15:12:5 4s are 20. సో 20. సో ఇప్పుడు లెస్ పర్సంటేజ్, బి శాలరీ సి కన్నా 8 లెస్ దాన్ 20 ఇంటూ 100. నా బి శాలరీ ఈజ్ 40% లెస్ దాన్ సి రావాలి. సో 40% లెస్. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఏబిసి, A5 అయితే B4 అవ్వాలి, A3 అయితే C4 అవ్వాలి. నా A:B:C 15:12:20 అవుతుంది. నా లెస్ పర్సంటేజ్, సో B ఈజ్ 8 లెస్ దాన్ 20, 8/20 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 40%. నా B ఈజ్ 40% లెస్ దాన్ C. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. And next question, two numbers are 57 1/7%, 37 1/2% more than the third number. So first number, second number, third number. థర్డ్ నెంబర్ 100 అయితే సో సెకండ్ నెంబర్ 37.5 అవ్వాలి. ఫస్ట్ నెంబర్ ఎంత అవ్వాలి? 57 1/7. వాట్ పర్సెంట్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ మోర్ దెన్ ద సెకండ్ నెంబర్? అసలు ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్లో ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 157 1/7. సెకండ్ నెంబర్ ఎంత అవ్వాలి? 137 1/2 ఇంటూ 100. ఇది సింప్లిఫై చేసాం అనుకోండి 114 2/7% వస్తుంది. సో హౌ మచ్ పర్సంటేజ్ మోర్? 14 2/7% మోర్ దాన్ ద సెకండ్ నెంబర్ అవ్వాలి. నౌ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 14 2/7% మోర్ దాన్ ద సెకండ్ నెంబర్ అవుతుంది. సో 14 2/7%. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 2 + 1 ఓకే ఇంటూ 2² + 1 ఇంటూ 2⁴ + 1 ఇంటూ 2⁸ + 1. ఇప్పుడు దీన్ని 2 - 1 చేత మల్టిపుల్ చేశాను అనుకోండి. 2 - 1 అంటే 1 కదా. సో 1 చేత మల్టిపుల్ చేస్తే వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. A + B ఇంటూ A - B అంటే A² - B² ఇంటూ A² + B². మళ్ళీ ఈ రెండు సింప్లిఫై చేస్తే 2⁴ - 1 ఇంటూ 2⁴ - 1 2⁸ - 1 ఇంటూ 2⁸ - 1 దట్ ఈక్వల్ టు 2⁴ - 1 రావాలి. దెన్ సింప్లిఫై వాల్యూ ఎంత అవ్వాలి?
2 power 16 minus 1 ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 2 minus 1 అంటే 1 చేత మల్టిపుల్ చేశాను. 2 plus 1 into 2 minus 1 2 square minus 1. 2 square minus 1 into 2 square plus 1 2 power 4 minus 1. 2 power 4 minus 1 into 2 power 4 plus 1 2 power 8 minus 1. 2 power 8 minus 1 into 2 power 8 plus 1 2 power 16 minus 1. So 2 power 16 minus 1 option 2 is the answer. And next one, find the odd word pair from the given responses. So odd word odd pair kavali. Penguin, kiwi, vulture, emu. So penguin, kiwi, emu ఇవన్నీ కూడా కాంట్ ఫ్లై అవుతాయి. అన్ని బర్డ్సే కానీ ఇవి ఫ్లై చేయలేవు. కానీ వల్చర్ ఏమవుతుంది, కెన్ ఫ్లై అవుతుంది. సో వల్చర్ అనేది ఫ్లయింగ్ బర్డ్ అవుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా నాన్ ఫ్లయింగ్ బర్డ్స్ అవుతాయి. సో వల్చర్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. Find the odd letters from the given responses. So A 8, so A 8, C. A means 1, C means 3, 1 plus 3 4, 4 2s are 8. So D G 22, 4 7 11, 11 2s are 22. So H M, H means 8, M means 13. 8 plus 13, 8 plus 13 ఎంతమ్మా 21, 21 2s are 42. FJ తీసుకుంటే F అంటే 6, J అంటే 10. సో 16ని డబుల్ చేస్తే 32 రావాలి. కానీ 34 ఇచ్చాడు కాబట్టి F34J. సో దట్ ఈస్ ద ఆడ్ వన్ అవ్వాలి. F34J ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. And next one, find the odd letters from the given responses. Z, V, R, N. So Z, V, R, N, minus 4, minus 4, minus 4. So next to S, O, K, G. This one also minus 4, minus 4, minus 4. T, P, L, H. So minus 4, minus 4, minus 4. U, Q, M, J. So U becomes Q minus 4. QM minus 4, MJ అంటే minus 3 అయింది. అన్నీ కూడా minus 4, minus 4, minus 4, minus 4, minus 4, minus 4 ఫామ్లో ఉంటే ఇది minus 4, minus 4, minus 3 ఫామ్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆడ్ వన్ అవుతుంది. సో 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, 212, 436, 560 is to question mark. సో 212కి 224 యాడ్ చేశాను అనుకోండి 436 అవుతుంది. అలాగే 560 ఇచ్చాడు కదా, 560 కూడా 224 యాడ్ చేశాను అనుకోండి 784 రావాలి. సో 784. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ప్లస్ 224 ప్లస్ 224. సో 212 ప్లస్ 224 436, 560 ప్లస్ 224 784 రావాలి. సో 784 ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. And next one, select the related letters from the given alternatives. So SRITG. So DENCP. So DENCP. UMFKA is to question mark. సో ఇక్కడ 23 అనే నెంబర్ తీసుకొని 23లోంచి 19 తీస్తే 4 ఈక్వల్ టు D. 23 మైనస్ 18 5, 23 మైనస్ 9 14, 23 మైనస్ 23. సో 23 మైనస్ G తీసుకుంటే ఎంత 7. సో 16 ఈక్వల్ టు P. ఇప్పుడు 23లోంచి U తీసేస్తే 2 రావాలి. నెక్స్ట్ 10 అవ్వాలి. దాని తర్వాత 23లోంచి 6 తీస్తే 17 అవ్వాలి. 11 తీసేస్తే 12 అవ్వాలి. 1 తీసేస్తే 22 అవ్వాలి. దెన్ BJQL అండ్ V రావాలి. సో BJQLV. సో BJQLV ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా, సో 23 తీసుకొని వాడు ఇచ్చిన లెటర్స్ పొజిషన్స్ అన్నీ కూడా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తే 23 మైనస్ 21 2, 23 మైనస్ 13 10, 23 మైనస్ 6 17, 23 మైనస్ 11 12 అవుతుంది. 23 మైనస్ 1 22 అవుతుంది. దెన్ BJQ
LV. So BJQLV, option 1 is the answer. And CEGI, RTVX, C in the set 1 X, E in the set 1 V, GTIR అయింది. IKMO, I in the set 1 R, K in the set 1, so K set 1లో ఏమవ్వాలి, P అవ్వాలి. M in the set 1 N రావాలి. O in the set 1 L రావాలి. సో LNPR రావాలి. సో సెట్ 1 తీసుకొని రివర్స్ ఆర్డర్లో చేస్తే LNPR అవుతుంది. LNPR, ఆప్షన్ 3 is the answer. Okay. And next one, Kamal is older than Gopu. Kamal is older than Gopu. Gopu is older than Aman. Aman is younger than Raju. Raju is younger than Gopu. అంటే రాజు ఇక్కడ ఉండాలి. రాజు is younger than Gopu. సో Aman is younger than Raju అవ్వాలి. Who is the youngest among them? Among them youngest person. Youngest person is Aman అవుతుంది. సో Aman, ఆప్షన్ 4 is the answer. And next one, which one set of letters when sequentially placed at the gaps in the given letter series shall complete it? C dash BBA dash CAB dash AC dash AB dash AC. సో AC. సో CAB BAC అనుకుందాం. CAB BAC, CAB BAC. సో AC BC B రావాలి. సో AC BCB. సో AC BCB, ఆప్షన్ 4 is the answer. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది. సో AC BCB అవుతుంది. సో AC BCB, సో 4 is the answer అవ్వాలి. CAB BAC, CAB BAC, CAB BAC. సో బ్లాంక్స్ అన్నీ కలెక్ట్ చేస్తే AC BCB. సో AC BCB, ఆప్షన్ 4 is the answer. And next one, చూడండి అమ్మా. సో సంథింగ్ 13 49, 9 17, 9ని డబల్ చేస్తే 18, 9ని డబల్ చేస్తే ఎంత 18, 17ని త్రిబుల్ చేస్తే 51, సో 2 యాడ్ చేస్తే 69, 13 డబల్ చేస్తే 26, 11 డబల్ చేస్తే 33, దట్ ఈక్వల్ టు 59. సంథింగ్ని డబల్ చేస్తే 2 ఇంటూ సంథింగ్ ప్లస్ 39 ఈక్వల్ టు 49 రావాలి. అంటే 2 ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు 10, దెన్ సంథింగ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, 5 రావాలి. సో 5, ఆప్షన్ 4 is the answer. And next one, a series is given with one term missing. Choose the correct alternative from the given ones that will complete the series. So 19, 2, 38, 3, 114, 4 and missing number. So 19 2s are 38, 38 3s are 114, 114 4s are 456. So 456, option 4 is the answer. 19 2s are 38, 38 3s are 114, 114 4s are 456. So option 4 is the answer. And next question, PQRST are 5 students facing towards north. P is the middle of Q and T. So P is the middle of Q and T అంటే సో QPT లేదా PTQ ఉండొచ్చు, లేదా ఇక్కడ గ్యాప్స్ కూడా ఉండొచ్చు, అది మనం చెప్పలేము. సో T ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ S, R అండ్ S ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నాడు.
సో ఇక్కడ ఆర్ అండ్ ఎస్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ తీసుకుంటే మిడిల్లో 3 పర్సన్స్ ఉండాలి. నౌ టీ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ టీ రావాలి. ఇక్కడ టీ వస్తే ఇక్కడ క్యూ రావాలి. అప్పుడు పీ ఈజ్ ద మిడిల్ ఆఫ్ క్యూ2 అవుతుంది. సో హూ ఈజ్ ఆన్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఆర్, ఆర్కి ఇమీడియట్లీ లెఫ్ట్ తీసుకుంటే ఏమవ్వాలి, క్యూ రావాలి. సో ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఆర్ దట్ ఈస్ క్యూ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, on which date the 70 YEB, so YEB, WFD, UHG, SKI missing number, so Y minus 2 W, W minus 2 U minus 2 S minus 2 చేస్తే Q, సో Q రావాలి. సో EFHK, సో EF +1 +2 +3 నెక్స్ట్ +4 రావాలి. సో కేకి 4 లెటర్స్ యాడ్ చేస్తే 15 ఓ రావాలి. BCD +2 అయింది, DG +3 అయింది, GI +4 అయింది. ఇప్పుడు +5 రావాలి. సో I 9 + 5 14 = N అవ్వాలి. దెన్ ఆన్సర్ ఏమవుతుంది, QON అవుతుంది. సో QON లేదు కదా. సో ఐకి 3 యాడ్ చేస్తే 12 అవ్వాలి. ప్లస్ బీకి 2 యాడ్ చేస్తే డీకి 3 యాడ్ చేస్తే జీకి HI. సో ఇది +2 అమ్మ, అంటే +3 రావాలి. అంటే 12 రావాలి. 12 = ఏమవుతుంది, L అవుతుంది. దెన్ ఆన్సర్ ఏమవ్వాలి, QOL. సో QOL ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. And next one, sky is called bright, bright is called rain, rain is called green, green is called air, air is called blue, blue is called water. Then where do birds fly? Actually birds fly in sky, but sky is called ఏముంది ఇక్కడ, bright ఉంది. సో sky is called bright, then birds fly. సో birds fly ఎందులో అవ్వాలి, బ్రైట్లో అవ్వాలి. birds fly in the bright అవుతుంది. సో ఆప్షన్ 3 is the answer. And next one, from the given alternative select the word which can be formed using the letters of the given word. So pragmatic, so can be. సో గిటార్ ఇందులో యూ లేదు కాబట్టి గిటార్ ఫామ్ అవ్వదు. అగ్మార్క్ AGMARK అగ్మార్క్. సో AGMARK, సో టిక్ కదా ఇది. సో కే అనేది లేదు కాబట్టి అగ్మార్క్ అవ్వదు. సో గేమ్, సో GAME, ఈ లేదు కాబట్టి అవ్వదు. మ్యాజిక్ తీసుకుంటే MAGIC, మ్యాజిక్ కెన్ బి ఫార్మ్. సో ద వర్డ్ మ్యాజిక్ కెన్ బి ఫార్మ్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ప్రాగ్మాటిక్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, among P, Q, R, S, T, U only 2 of them are taller than R. సో R కన్నా టాలర్ తీసుకుంటే ఓన్లీ 2 of them ఉండాలి. ఓకే, సో టోటల్ ఎంత, among P, Q, R, S, T, U ఇంకో 3 persons బిలో R ఉండాలి. సో Q is shorter than U. సో Q is shorter than U. R is taller than P. R is taller than P. సో P ఇక్కడ కానీ ఉండాలి. బట్ R is shorter than U కాబట్టి U ఇక్కడ కానీ ఉండాలి. బట్ ఇక్కడ Q is shorter than U కాబట్టి సో Q అనేది shorter than U, అప్పుడు Q ఇక్కడ రావాలి. సో U and Q, R is shorter than U and Q, Q is shorter than U అంటే ఫస్ట్ పర్సన్ U అవ్వాలి, సెకండ్ పర్సన్ Q అవ్వాలి. హూ ఈజ్ ద సెకండ్ టాలెస్ట్? నో సెకండ్ టాలెస్ట్ పర్సన్ ఈజ్ ఏమవుతుంది, Q అవుతుంది. నో ద సెకండ్ టాలెస్ట్ పర్సన్ ఈజ్ Q. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద గివెన్ రెస్పాన్సెస్ వుడ్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్? ట్రావెల్, పేమెంట్, డెస్టినేషన్, రిజర్వేషన్, దాని తర్వాత సీట్ నెంబర్. ముందు పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేసిన తర్వాత రిజర్వేషన్ వస్తుంది. రిజర్వేషన్ వస్తే సీట్ నెంబర్ వస్తుంది. సీట్ నెంబర్ వచ్చిన తర్వాత ట్రావెల్ చేస్తాం.
ట్రావెల్ చేసిన తర్వాత మన డెస్టినేషన్ని రీచ్ అవుతాం. అంటే ఆర్డర్ ఏమవ్వాలి, 2 4 5 1 3 రావాలి. సో 2 4 5 1 3 ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ 6th June 1908 సాటర్డే. సో 6th June 1908 సాటర్డే అన్నాడు. సో ఇయర్ 08, లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి, 2 లీప్ ఇయర్స్ ఉంటాయి. సెంచరీ కోడ్ 0. సో జూన్ కోడ్ తీసుకున్నాను అనుకోండి, 03361 4 అవుతుంది. సో జూన్ కోడ్ 4, డేట్ ఎంత 6. సో 10 10 20 20 అంటే 6 అవుతుంది. సో 6 ఈక్వల్ టు సాటర్డే. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు, సాటర్డే ఇచ్చాడు, అంటే కరెక్ట్ డేట్ ఇచ్చాడు. సో ఇప్పుడు 31st December 2003 తీసుకున్నాం అనుకోండి, ఇయర్ 3, లీప్ ఇయర్ 0, సెంచరీ కోడ్ 6 అవుతుంది, డిసెంబర్ కోడ్ 5, డేట్ ఎంత 31. సో ఇక్కడ 3, ఇక్కడ 6, ఇక్కడ 5, 31 అంటే 3 ఆడ్ డేస్ వస్తాయి. సో 6 3 9 5 14 అంటే 2 వీక్స్ తీసేస్తే రిమైనింగ్ 3. కౌంటింగ్ ఆఫ్ డేస్లో 3 ఈక్వల్ టు ఏం రావాలి, వెన్స్డే రావాలి. సో వెన్స్డే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, రాము మదర్ సెట్ టు రాము. సో రాము మదర్ సెట్ టు రాము, మదర్ చెప్తున్నారు. సో మదర్ ఏమని చెప్తున్నారు, మై మదర్. సో మై మదర్, సో ఎవరు చెప్పారు, రాము మదర్ చెప్తున్నారు. సో రాము మదర్ సేస్ విత్ రాము, మై మదర్ హ్యాస్ ఏ సన్ whose son is Ajay. So whose son is Ajay. How is Ajay related to Ramu? So బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి వీళ్ళు సన్స్ కాబట్టి వీళ్ళిద్దరూ ఏమవ్వాలి, కజిన్స్ అవ్వాలి. సో అంకుల్స్ సన్ లేదా ఆంట్స్ సన్, సో దట్ ఈక్వల్ టు కజిన్ అవుతుంది. అజయ్ ఈజ్ కజిన్ ఆఫ్ రాము అవుతుంది. సో కజిన్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ డిగ్రీస్ యాంగిల్ ఈజ్ మేడ్ బై హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ 7:35. సో 7:35 అయినప్పుడు హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ యాంగిల్ కావాలి. సో హెచ్ ఈక్వల్ టు ఎంత, 7, అండ్ ఎమ్ ఈక్వల్ టు ఎంత, 35. సో ఎమ్ ఈక్వల్ టు 35. యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ థీటా ఈక్వల్ టు, సో 30h minus 11/2m. సో 11/2m, దట్ ఈక్వల్ టు 30 into 7 minus 11/2 into 35. సో 35. సో దట్ ఈక్వల్ టు 210 minus 11/2 అంటే సో 385 divided by 2. సో దట్ ఈక్వల్ టు 210 minus 192.5, దట్ ఈక్వల్ టు 17.5 degrees అవ్వాలి. when time is 7:35, then the angle between two hands will be 17.5 degrees అవుతుంది. అంటే 17 1/2 degrees. ఆప్షన్ 2 is the answer. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఈచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ సంథింగ్ అన్నాడు. ఆల్ ల్యాంప్స్ ఆర్ పోల్స్. ఆల్ ల్యాంప్స్ ఆర్ poles. Some poles are pipes. Some poles are pipes. Some lamps are pipes. Some lamps are pipes. ఇది ఫాలో అవ్వదు. Some pipes are poles. Some poles are pipes అయినప్పుడు some pipes are poles అవుతుంది. ఓన్లీ 2 follows అవ్వాలి. ఓన్లీ కంక్లూజన్ 2 follows. సో ఆప్షన్ 1 is the answer. ఓకే. And next one, statement, in the political resolution adopted in the meeting of National Council of Party, stress has been given on making corruption the primary issue and march protest from block to state and national level. Conclusions తీసుకున్నాం అనుకోండి. సో కరప్షన్ హ్యాస్ ప్రివేడెడ్ ఎట్ నేషనల్ లెవెల్, అంటే ఇది ఫాలో అవ్వాలి. నేషనల్ వైడ్ మూవ్మెంట్ ఈజ్ నెసరీ టు ఎండ్ కరప్షన్. ఇక్కడ కరప్షన్ గురించే కదా డిస్కషన్ అవుతుంది. సెకండ్ వన్ కూడా ఫాలోస్ అవ్వాలి. కంక్లూజన్ 1, కంక్లూజన్ 2 బోత్ ఆర్ ఫాలోస్ అవుతుంది. సో బోత్ ఆర్ ఫాలోస్. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
some tanks are ponds, some tanks are ponds, some ponds are buckets. First one, some buckets are ponds అంటే ఫస్ట్ వన్ ఫాలో అవ్వాలి. సమ్ ట్యాంక్స్ ఆర్ బకెట్స్ ఇది అవుతుందో అవ్వలేదో చెప్పలేం. సో డెఫినెట్గా ఓన్లీ వన్ ఒకటే ఫాలో అవ్వాలి. ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలోస్. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in the diagram circle represents professors in medical college, triangle represent surgical specialist, rectangle represent medical specialist. So professors who are also surgical specialist but not medical, so medical specialist అవ్వకూడదు అంటే రెక్టాంగిల్లో ఉండకూడదు. సో రెక్టాంగిల్లో ఉన్న ఎలిమెంట్స్ తీసేయండి. ఇప్పుడు సర్కిల్ ట్రయాంగిల్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏముంది? డి ఉంది. సో డి ఈజ్ ద ఆన్సర్. సో డి ఇండికేట్స్ ప్రొఫెసర్స్, అలాగే ఏమవుతుంది? సర్జికల్ స్పెషలిస్ట్ అవుతుంది. సో సర్జికల్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్స్ తీసుకుంటే సర్కిల్ ట్రయాంగిల్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ కావాలి. నౌ డి ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, from the given alternative select the word which can be formed using the letters of the given word immediately. So IMME DIA TELY, so TELY. సో మనకి కెన్ బి కావాలి. సో DIA LECT, DIA LEC లేదు అంటే సో ఫస్ట్ వన్ ఫామ్ అవ్వదు. లిమిటెడ్, సో LIMITED, సో లిమిటెడ్ ఫామ్ అవుతుంది. సో ద వర్డ్ లిమిటెడ్ కెన్ బి ఫార్మ్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఇమీడియట్లీ అవుతుంది. అంటే రిమైనింగ్ 2 ఎలాగ ఫామ్ అవ్వవు కదా. సో లిమిటెడ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, సో ఇందులో ఈ 2 డయాగ్రామ్స్ మనం అబ్జర్వ్ చేస్తే సో ఈక్వల్ ఉంది కాబట్టి ప్లస్ ఆపోజిట్ సర్కిల్ అవ్వాలి, ఇంటూ ఆపోజిట్ డి రావాలి, ఇంకా ఈక్వల్ టు ఆపోజిట్ ఏమవ్వాలి, ఇంకా అనదర్ ఎలిమెంట్ ఓన్లీ స్క్వేర్ ఒకటే ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి? ఈక్వల్కి ఆపోజిట్ కావాలి. ఈక్వల్ ఆపోజిట్ ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, A stands for plus, A stands for plus, B stands for minus, C stands for into, and D into. Now 21 into 13 plus 19 into 22 minus 633. ఇది సింప్లిఫై చేసామనుకోండి ఆన్సర్ ఎంత రావాలి? 58 ఆన్సర్ రావాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. And next one, answer which answer figure will complete to the question figure. సో క్వశ్చన్ ఫిగర్ని కంప్లీట్ చేయాలంటే చూడండి, ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్ రావాలి. దాని తర్వాత ఇలా ఒక లైన్ ఫామ్ అవ్వాలి. ఇలా మనం తీసుకుంటే కనుక ఎక్కడుంది? ఎగ్జాక్ట్గా 2లో ఉంది. సో 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, మైనస్ స్టాండ్స్ ఫర్ ఎడిషన్. సో మైనస్ stands for addition, plus stands for subtraction, divided by stands for multiplication, into stands for division. Which one of the following equation is correct? So 50 divided by 5 into 2 minus అంటే ప్లస్ 30 మైనస్ 25. సింప్లిఫై చేస్తాం అనుకోండి. సో ఇది 10 ప్లస్ 2 ఎంత? 20 ప్లస్ 30 50 మైనస్ 25 30 ఈక్వల్ టు 25. సో 25 సరిపోయింది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ మ్యూజిషియన్స్ మెన్ అండ్ ఉమెన్? సో మెన్లో మ్యూజిషియన్స్ ఉండొచ్చు, అలాగే ఉమెన్లో కూడా మ్యూజిషియన్స్ ఉండొచ్చు. సో మెన్లో మ్యూజిషియన్స్, ఉమెన్లో కూడా మ్యూజిషియన్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. సో 4 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్,
డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ ఎలా ఉంది, ఇలా ఉంది కదా. సో సేమ్ డయాగ్రామ్ మనకి సెకండ్ వన్లో చూడండి, సెకండ్ వన్లో ఇలా ఉంది కదా. సో అంటే ఎందులో ఫామ్ అవ్వాలి, 2లో ఫామ్ అవ్వాలి. నౌ 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో దట్స్ ఇట్. ఓకే, సో క్యాలిక్యులేషన్ పార్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.